మనమైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కర్నూలు అయితే వెళ్తున్నా నేను. యాక్చువల్లీ ఫ్రెండ్ పెళ్ళి ఉంది, సో బైక్ అక్కడే ఉంది. సో ఈ రూట్ లో నేను చాలా రోజుల తర్వాత వస్తున్నా, మేబీ 6 months పైన అవుతుండొచ్చు. మళ్ళీ బ్యాటరీ ఇండికేషన్ అయితే పడింది. ఓకే, పోయింది. మా ఈ బ్యాటరీ ఇండికేషన్ పడితే కొంచెం భయం వేస్తుంది నాకు, ఎందుకంటే లాస్ట్ టైం మనది మ్యాగ్నెటిక్ కాయిల్ కలిపింది కదా, కొంచెం భయం అవుతుంటది అనమాట నాకు. ఇక్కడ నుంచి మేబీ 170 kilometers అయితే ఉంది హైదరాబాద్ కర్నూలు. ఆ, ఒక 3 hours లో వెళ్ళిపోతా నేను. బ్రేక్స్ ఏం లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. బ్రేక్స్ ఏమైనా తీసుకుంటే నాకు చెప్పలేను, నాకు కొంచెం టైర్డ్ అనిపిస్తే, నాకు నైట్ కూడా నిద్ర లేదు. సో నేను అట్లా వెళ్ళిపోతాను అనమాట. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. 8-9 కంటే వెళ్ళిపోవాలా, నాన్ స్టాప్ కొట్టినా వెళ్ళిపోతా నేను, ఇబ్బంది లేకుండా. పెళ్లి టైంకి అయితే రీచ్ అయిపోతా. ఈ సిటీలో మైక్ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా, కొంచెం ఆ టెన్షన్, సిటీ దాటే టెన్షన్ లో. 175 అయితే ఉంది ఇక్కడ నుంచి. బెంగళూరు 530 kilometers. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేయించిన. మైలేజ్ అయితే పర్లేదు, బాగానే వస్తుంది. ఒక 80-80లో అయితే వెళ్ళిపోతాను నేను. కొంచెం సింపుల్ గానే వెళ్ళిపోవాలా. ఇది అసలు ఎందుకో తెలియదు, కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది బండి మీద వెళ్తుంటే. రీసెంట్ గానే ఆపరేషన్ అయిన పేషెంట్ లో అనమాట ఇది నాకు. ఇప్పుడు కొంచెం చూసుకొని వాడాలి దీన్ని, కొంచెం తేడా జరిగినా ఇబ్బంది పడతా నేను. ఒక హాఫ్-అన్-అవర్ నేను ఒక బ్రేక్ అయితే తీసుకున్నా, చిన్న బ్రేక్, కాఫీ బ్రేక్ అన్నమాట. మధ్యలో కూడా ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే ఉంటది. తర్వాత ఒక 100 kilometers తర్వాత ఒక కాఫీ బ్రేక్ తీసుకుంటా. కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ లోనే ఉన్నాయి, ఆ వీడియోస్ అప్లోడ్ చేయాలా. ఒకటి బైక్ రివ్యూ ఒక వీడియో ఉంది, లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట అది. సో నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా షార్ట్ అవుట్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. ఇంకోటి లడక్ బడ్జెట్ ట్రిప్ ఒకటి ఉంది. ఇంకోటి ఢిల్లీ టు ఆగ్రా ఒకటైతే వీడియో ఉంది, రిటర్న్ వచ్చేది లడక్ సిరీస్ లో. కానీ అది ఇంకా నేను ఎందుకులే అని అనిపించలేదు నాకైతే. ఆ తాజ్ మహల్ అయితే ఏం పెద్దగా ఏం అనిపించలేదు, ఎందుకంటే నాకేమో తెలియదు కానీ కొంచెం అయితే నాకు తాజ్ మహల్ ఏం అనిపించలేదు. నైట్ అయితే ఒకవేళ ఏమో అనిపించేదేమో కానీ, ఇప్పుడైతే కొంచెం నాకు ఆ లడక్ అది మొత్తం అది పాలరాతితో కట్టినారు కదా, దాన్ని మూన్ లైట్ లో చూస్తేనే దాన్ని గ్లో అనేది కనిపిస్తుంది అంట. లేకుంటే అది నార్మల్ ఫోర్ట్ లాగానే ఉంటది అది, ఇట్లా అనమాట దానికి. సో అందుకే నాకు చూడబుద్ధి అలా లైట్ అని చెప్పి వెనుకొచ్చేసిన సగం మధ్యలోనే షాద్ నగర్. ఈ అసలు హైదరాబాద్ లో ఈ సిటీ దాటడం అంటే ఒక 100 kilometers డ్రైవ్ చేసినంత టఫ్ అన్నమాట. చాలా తలకాయ నొప్పి ఈ ట్రాఫిక్ లో వెళ్ళిపోవాలంటే. ఈ బార్ అండ్ రెస్టారెంట్లకు అయితే మాత్రం కొదవ ఉండదు, ఎక్కడ వెళ్ళినా గానీ బాగానే ఉంటది. ఈ లడక్ సిరీస్ లో, లడక్ లో కూడా నేను ఆ సర్చ్ దగ్గర ఒక యూటర్న్, ఒక టర్నింగ్ ఉంటది. ఆ టర్నింగ్ దగ్గర బార్ అయితే ఉంది అక్కడ. ఆ కాఫీ షాప్ లో అయితే అసలు దొరకదు నాకు. వీళ్ళు సర్వీసింగ్ ఓకే కానీ ఈ మేనేజ్మెంట్ సరిగా లేదు ఎస్డి వాళ్ళది. ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు, ప్రాపర్ గా. ఏందో వీళ్ళు, నాకు గతి లేక ఇక్కడ వీళ్ళకి గీయడమే కానీ, వేరే దగ్గర ఇస్తే ఏమవుతుందంటే సరిగా అవ్వకుంటే మళ్ళీ అదొక గిలి. వీళ్ళు అనుకోండి సర్వీసింగ్ వాళ్ళు, ఏదన్నా డైరెక్ట్ వాళ్ళని అడగవచ్చు, ఏంది ఇదేంది అదేంది అని, ఎందుకైంది అట్లా అని. ఎందుకో అసలుకి మైండ్ అంతా ఖరాబ్ ఉంటుండదు. ఈ సర్వీసింగ్ ఇస్తే ఏడబో నెల 1 month పైన అవుతుంది.
చిన్న సర్వీసింగ్ ఇవ్వాలన్నా 3 days 4 days అంటారు. నాలాగా బయట నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్. వీళ్ళు సర్వీస్ చేసినారంటే ఎంబడే సెకండ్ కూడా ఆగరు వీళ్ళు. మళ్ళీ ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి మన మీదనే రుద్దుతారు. అది అట్లుంటాయి. జడ్చర్ల 25 kilometers ఉంది. బెంగళూరు 500. కర్నూలు 155 kilometers ఉంది. అంటే ఒక 2 hours లో 3 hours లో వెళ్ళిపోతా నేను. మేబీ 9 అవుతుంది అనుకుంటున్నా నేను పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళేసరికి. నాకి ఇది కొంచెం బిజీ రోడ్డు, హైవే అయినా కానీ ఇది కొంచెం బిజీ రోడ్డు. ఓ, ఇప్పుడే జడ్చర్లో అయితే వచ్చిన. ఇక్కడ నుంచి ఒక అంటారా లెఫ్ట్ వెళ్తే మెబ్నార్ అనమాట, స్ట్రైట్ వెళ్తే బెంగళూరు. ఈ highway. चलो भाई, आरटीसी भाई. బాయ్ హైవేలు అన్నాను, మామూలు సిటీ రోడ్లు అనుకోవాలను, ఏందో ఇది మరి. ఇక్కడ నుంచి 128 ఉంది కర్నూలు. 2 hours లో వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ తీసుకుంటా. 2.5 hours నేను ఇందాక చెప్పినట్టే 3 hours లోనే రీచ్ అయిపోతా. సెవెంటీ ఆ రేంజ్ లో ఒక బ్రేక్ అయితే తీసుకుంటా. మేబీ 50 అనుకోండి. ఓ, కర్నూలు అయితే 95 kilometers ఉంది ఈడ నుంచి. ఈ అమ్మాయి రోడ్డు అమ్మడి ఈ స్పీడ్ లిమిట్లు ఏమో కానీ స్పీడ్ గన్ను పెట్టుకొని వచ్చినారు యువతల సైడ్, అవతల సైడ్ ఎవరు లేరు అనమాట. 2 wheelers కి ఇదో బెనిఫిట్ అనమాట, చాలా కూల్గా వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం తలకాయ నొప్పి 2 wheelers తోటి. థర్టీ 6 చూపించడం ఏందిరా, ఎందబ్బా హ్యూజ్ బ్రైట్నెస్ ఉంది అనుకున్నా. ఇదే మ్యాటర్. ఈ బటన్స్ ఒకటి అసలు సరిగా పని చేయకుండా. ఓహో, 37. ఓహో దేవుడా, 37 అంటే మామూలు విషయం కాదు ఇది. 37 510+, 500+, మామూలుగా లేదు, ఇది కామెడీ. ఇది కామెడీ కాదు, మామూలు కామెడీ కాదు ఇది. ఓహో, ఓహో, నీకు మంచి రోజులు వచ్చినారా కుమారా. 37, 36 అంటే మామూలు రేంజ్ కాదు ఇది. ఇంకా 60 kilometers ఉంది. 1 hour లో అయితే రీచ్ అయిపోతా. చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాం. కాఫీ అయితే సూపర్ ఉంది. చదివారాడావా
ఆఫీస్ కరంగే కర్నూలు నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. లైట్ గరం అన్నమాట. మనం ఎక్కువ గరం ఉంటే తాగం. లైట్ గరం ఉంటే తాగుతాం. మొన్న నేను పార్క్ చేసిన డాబా అయితే ఇది చెగువేరా డాబా. కాఫీ అయితే తాగి స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి మైక్ పనిచేయడం అయిపోయింది. ఆ మన దరిద్రం అట్లుంటది. మనం ఏదన్నా చేస్తే అది సగం బాగవుతుంది, సగం పెంట అవుతుంది అనమాట. అలానే అయిపోయింది ఇది కూడా. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ దగ్గర ఉందన్నమాట కర్నూలు. నేను ఒక 1 అవర్ లోపల అయితే వెళ్ళిపోయా అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారని చెప్పి నేను మధ్య మధ్యలో ఆగి ఆగి వెళ్తున్నా అనమాట. మా వాళ్ళందరూ అక్కడ పెళ్లి దగ్గర ఉన్నారు. సో వాళ్ళంతా ఇంకా ఫోన్లు చేస్తూనే ఉంటే ఇంక నేను ఆగి ఫోన్లు మాట్లాడుకుంటా అలా ఇలా అవుతుండే అనమాట. సో లేట్ అయింది అందుకే. లేకుంటే తొందరగా వెళ్ళిపోయేవాడిని. అది కాక కాఫీ బ్రేక్ బాగుందని చెప్పి అక్కడ ఒకటేసారి 2 కాఫీలు తాగానమాట. ఒక కాఫీ కూడా కాదు, 2 కాఫీలు. లైట్ గరం తోటి సూపర్ ఉంది అసలుకి. నాకైతే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాఫీ అంటే అదే నన్ను అడిగితే. కర్నూలుకి అయితే వచ్చేసినాము. ఫైనల్లీ ఇదంతా కర్నూలే. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఒక 10 కిలోమీటర్స్ అంటే వాళ్ళతో మనం సార్ కొంచెం చేసుకొని ఈజీగా వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కిందకి అయితే వెళ్తున్నా నేను. కింద నుంచి అయితే ఇంకా డైరెక్ట్ రాజుగారు ఆ రూట్లో వెళ్ళిపోతాను అనమాట. యాక్చువల్లీ అంటే మా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ ఉన్నాడంటే నేను ఫ్లైఓవర్ కింద దిగినా. లేకుంటే వాడు వాడు మళ్ళా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే మండపం దగ్గర ఉన్నా అంటే నేను సర్లే అని చెప్పి రిటర్న్ ఏం ఫ్లైఓవర్ మీద ఏం పోతానులే ఇంకా స్ట్రైట్ ఒకటే రూట్ అని చెప్పి రాజుగారి రూట్లో వెళ్తున్నా నేను. ఇప్పుడు ఇదంతా బళ్ళారి చౌరస్తా రూట్ అనమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఇలా సిటీలోకి ఎంటర్ అయ్యా. అలా స్పీడ్ బ్రేకర్లు అయితే వెల్కమ్ పలికి నాకు. ఇక్కడ మా వాడు ఫోన్ చేసి అడ్రస్ తప్పు చెప్పిండు నాకు. నేను ఎట్లనో నాకు తెలుసు కాబట్టి సరిపోయింది. లేకుంటే నేను బిస్కెట్ అవుతుంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అక్కడ హైవే ఎక్కితే ఇంక డైరెక్ట్ నంద్యాలకి వెళ్ళిపోతాం అనమాట. మధ్యలో ఎక్కడ తిరగడం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో నాకు తెలుసు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఫుల్ బిస్కెట్ అవుతుంటే నేను. కరెక్ట్ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారా? నందికొట్టు రోడ్ ఏడుందిరా వాడకం కొడక. లెఫ్ట్ సైడ్ వెళ్తే నందికొట్టుకు రోడ్డు, రైట్ సైడ్ వెళ్తే నంద్యాల. సరే సరేలే. ఎక్కడ రమ్మంటావు కరెక్ట్ గా ఏదో ఒక ప్లేస్ చెప్పు. ఓకే మామ, ఓకే. వీడే పెళ్లి కొడుకు. వీడి పెళ్లి కోసమే మనం అక్కడ నుంచి స్టన్స్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. పార్కింగ్ లాట్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట దీంట్లో కళ్యాణ. ఈ వీడియో ఎక్కడితోనే ఎండ్ చేస్తున్నా. బాయ్, సీ యూ.